హాయ్ అండి, వెల్కమ్ మై టు ఛానల్ పావని లైఫ్ స్టైల్. మా బాబు మీ అందరికీ హాయ్ చెప్తున్నాడు. మా హస్బెండ్ అండి, మా పాప తను కూడా మీ అందరికీ హాయ్ చెప్తుంది. సండే రోజున మేమందరం పరకాలకు వెళ్ళినాము. మా ఇంటి దగ్గర నుంచి పరకాల 20 కిలోమీటర్స్ ఉంటుంది. పరకాల అనేది ఒకప్పుడు ఉమ్మడి వరంగల్ కిందికి వచ్చేది, ఇప్పుడు హన్మకొండ డిస్టిక్ కిందికి వస్తుంది. మా ఫ్యామిలీ అంతా బయటికి వెళ్ళక చాలా డేస్ అవుతుంది. పరకాలలో ఉన్న అమరధామంకి అయితే వెళ్తున్నాము. అందులో చిల్డ్రన్ పార్క్ ఉంటుంది. అక్కడ ఉన్న అమరధామం కూడా చాలా హిస్టరీ ఉందండి. నేను కూడా దాని గురించి డిస్కస్ చేస్తాను. వచ్చేసామండి అమరధామంకు. ఇదే చూశారు కదండి, ఇక్కడ ఉన్న శిల్పాలు కూడా సజీవంగా ఉన్నట్టు కనిపిస్తాయి. మనం దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ శిల్పాలు అనుకోము. దీని హిస్టరీ గురించి చెప్తాను నేను. 1947 సెప్టెంబర్ 2న వరంగల్ జిల్లా పరకాలలో జలియన్ వాలాబాగ్ ఘటనను తలపించే విధంగా ఇక్కడ కూడా ఒక సంఘటన అనేది జరిగింది. జలియన్ వాలాబాగ్ ఘటన అనేది మొదట పంజాబ్లోని అమృతసర్లో 1919 ఏప్రిల్ 13న రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా కొంతమంది బైసాఖి పండుగ రోజున ఒక తోటలో చర్చించుకుంటా అంటే వారికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా బ్రిటిష్ సైన్యాధికారి అయిన రెజినాల్డ్ డయర్ విచక్షణ రహితంగా కాల్పులు జరపడం వల్ల చాలామంది మరణించారు. ఆ ఘటననే జలియన్ వాలాబాగ్ ఘటన అంటారు. అదేవిధంగా మన పరకాలలో కూడా అదే విధంగా జరిగింది. ఎప్పుడంటే 1947 సెప్టెంబర్ 2న జరిగింది. భారత్ యూనియన్లో హైదరాబాద్ సంస్థానం విలీనం చేయాలని చాలామంది ఆందోళనకు దిగారన్నమాట. అప్పుడు చాలామంది చుట్టుపక్కల ఉండే చాలామంది ప్రజలు కూడా పరకాలలో జాతీయ జెండాను ఎగురవేయాలని చాలామంది పరకాలకు వచ్చినారట. ఈ విషయం తెలుసుకున్న రజాకర్ల నాయకుడైన కాసిం రాజ్వీ నేతృత్వంలో రజాకర్లు చాలామంది ఉద్యమకారులను ఊచకొత్త కోసినారు. చూశారు కదండి, మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. వెళ్తున్నారు నన్ను వదిలేసి. ఎంత న్యాచురల్గా ఉన్నాయి చూశారు కదా శిల్పాలు. మా పాప చూడండి చాలా ఎంజాయ్ చేస్తుంది. చాలా రోజులు అవుతుంది కదా బయటికి రాక. ఇది చిల్డ్రన్ పార్క్ అండి. పిల్లల పార్క్ అండి, చిల్డ్రన్ పార్క్ ఇటు సైడ్ అంతా. ఇందులో మార్నింగ్ ఎక్సర్సైజ్ కూడా చేసుకోవచ్చు అండి. వాకింగ్ అయినా ఎక్సర్సైజ్ అయినా చేసుకోవచ్చు. చుట్టుపక్కల అందరూ వస్తారు ఇక్కడికి వాకింగ్ చేయడానికి. మా బాబాయ్ ఇటు వెళ్తున్నాడు. ఇదంతా చిల్డ్రన్ పార్క్. చాలామంది పాల్గొన్నారు కదండి. మహిళలు కూడా చాలామంది పాల్గొన్నారు. ఇక్కడ మనకు అవుపిస్తున్నారు చూశారు కదా. చాలామంది యువకులు, మహిళలు, అన్ని ఏజ్ వాళ్ళు కూడా చాలామంది పాల్గొన్నారు. ఇప్పుడు మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇదంతా పార్క్ అండి. పరకాలలోని చేపల బండ వద్ద గుమ్మికి ఓడిన ఉద్యమకారులందరినీ కత్తులతో, బల్లాలతో, బలిసలతో పొడిచారట. అప్పుడు చాలామంది ఉద్యమకారులు అక్కడికక్కడికే చనిపోయారట. అదేవిధంగా చూశారు కదండి, పైన ఒక గుమ్మటం పైన చూశారు కదా, చెట్టుకు ఒక ముగ్గురిని కట్టేసినట్టుగా విగ్రహాలు కూడా చెక్కిళ్ళు మనకు ఇక్కడ నుంచి చూస్తే అవుపడుతుంది.
అది ఎక్కడ జరిగిందంటే రంగాపూర్లో ఒక చింత చెట్టుకు ముగ్గురిని కట్టేసి తుపాకులతో కాల్చి పూడ్చి చంపిల్లట. దానికి గుర్తుగా ఇక్కడ శిల్పాలను చెక్కించినారు. చూసారు కదండి. ఇదే పరక్కల్లోని అమరధామం అంటారు. మా పిల్లలైతే ఆడుకుంటున్నారు. పాపం అప్పుడప్పుడు వాళ్ళని బయటికి తీసుకురావాలండి, చాలా మైండ్ రిలీఫ్ అవుతుంది. చాలా రోజుల తర్వాత బయటకు వచ్చారు కదా, చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది పరకల్లోని కుంకుమేశ్వర టెంపుల్కి దగ్గరలో ఉంటుంది. గ్రామ పంచాయతీకి కొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్లో అమరధామం ఉంటుంది. మా చిన్నోడు చూడండి ఎట్లా చేస్తున్నాడో. ఇది లోపలికి. ఈ ఉద్యమంలో 200 మందికి పైగా గాయపడ్డారు. అందుకే దీనిని వరంగల్ జిల్లాలోని జలియన్వాలాబాగ్ సంఘటనగా ప్రాచుర్యం పొందింది. దీనిని 2003 సెప్టెంబర్ 17న విమోచనోద్యమ దినం నాడు అప్పటి కేంద్ర మంత్రి అయిన సిహెచ్ విద్యాసాగర్ రావు గారు తన తల్లి చెన్నమ్మ పేరిట పరకాలలో అమరధామం అనేది నిర్మించినారు. అందరూ చూడవలసిన ప్లేస్ అండి ఇది. కంపల్సరీగా దగ్గరలో లోకల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి చూడొచ్చు. మనం అందరం తెలుసుకోవాల్సిన హిస్టరీ, మన దగ్గర జరిగిన సంఘటన కాబట్టి ఇది కంపల్సరీగా దీని గురించి మనందరం తెలుసుకోవాలి. చాలామంది పర్యాటకులు కూడా ఇక్కడికి వస్తారు. చూసారు కదండి, ఓ పైన ఒక చెట్టు కట్టేసినట్టుగా ముగ్గురు వ్యక్తులను అలా ఆ విధంగా కూడా శిల్పాలను చెక్కినారు. చూడండి, కాళ్ళు చేతులు అన్నీ విడివిడిగా అయిపోయాయి. అప్పుడు ఆ విధంగా ఈ సంఘటన అనేది జరిగింది. కంపల్సరీగా అందరూ చూడాలి ఈ ప్లేస్ని. చూసారు కదండి ఎంత హిస్టరీ ఉందో ఈ అమరధామంకు. నేనైతే దీని గురించి మా పిల్లలకు కూడా చెప్పినాను. అదేవిధంగా మీ పిల్లలకు కూడా చెప్పండి స్టోరీనంతా. ప్రతి ఒక్కరికి కూడా తెలిసి ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ కూడా. కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా కంపల్సరీ ఈ బిట్ని అయితే అడుగుతారు. చూసారు కదండి, మా పిల్లలు అయితే హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. అయిపోయింది, వస్తున్నారు, ఇక వెళ్దామంటారు వచ్చి. ఇక మా బాబు రమ్మంటున్నాడు. ఇక అయిపోయింది, అలసిపోయినట్టుంది. మీరందరూ కూడా మీ ఫ్యామిలీతో కంపల్సరీగా వచ్చి చూడండి. వెళ్ళిన వారుంటే కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్